హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. శీలా సుభద్రాదేవి గారు రచించిన పచ్చని గడ్డిలో పల్లేరుకాయ ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథ మొదలు పెడదాం. ఇదేనమ్మా మహారాణిపేట, ఎవరింటికి వెళ్ళాలి అన్నాడు రిక్షావాడు. బంగారం లాంటి ఊహా ప్రపంచం నుండి బయటపడేసినందుకు రిక్షావాడి మీద కోపం హేమకు ముక్కు మీదకి ఎగబాకుతుంటే మళ్ళీ ఆనందలక్ష్మి గుర్తుకొచ్చి మనస్సులో ఆనంద వీచికలు రేగి సూది ముక్కు మీద కోపం నిలవలేక జారిపోయింది. అద్దాల మేడ తెలుసా, ఆ పక్క ఇల్లే అని అంటూ తను కూడా అద్దాల మేడ కోసం రిక్షాల నుంచి మేడ ముందుకు సాచి చూసింది. అల్లంత దూరంలో ఒక మేడ కనిపించింది. దానికి అద్దాల కిటికీలు కనిపించేసరికి అదేనేమో అద్దాల మేడ అని ఆతృతగా చూసింది. అద్దాల మేడింటి కాడనా అంటూ రిక్షావాడు స్పీడ్ ఎక్కించాడు. తను అనుకున్నవి అద్దాల మేడలు కాకపోవటంతో విసుకెత్తి తలకాయని మళ్ళా రిక్షాలోకి లాక్కొని కూర్చుంది. అద్దాల మేడ కాడికి వచ్చేశామమ్మా అంటూ రిక్షావాడు ఆపాడు. గెంతినంత వేగంగా రిక్షా దిగి రిక్షావాడికి డబ్బులిచ్చేసి గేటు మీద ఇంటి నెంబర్ చూసి గేటు తలుపు తోసింది. గేటు కిర్రుమంది. ఎందుకో గుండెలు చాలా జోరుగా కొట్టుకుంటున్నట్లు అనిపించింది. మనసులో ఏములనో సంకోచం నక్కి ఉంది. గేటు చప్పుడు విని ఆనంద తలుపు తెరుచుకుని వచ్చింది. ఆమెను చూడగానే సంతోషంతో పరుగున వెళ్లి ఆమె చేతిని పట్టుకుంది. ఎన్నాళ్ళకి చూశానే ఆనంద అంది హేమ. 10 ఏళ్ల తర్వాత తనకి గల ఒకే ఒక ఆత్మీయురాలిని కలవగలిగినందుకు ఆ సంతోషంలో హేమ ముఖంలో కదులుతుంది మబ్బులాంటి వర్తమానమంతా స్నేహంలోని చల్లదనానికి కరిగి నీరైపోయేలాగా. స్నేహితురాలి ఒడిలో తల దాచుకుని ఏడ్చేయాలనిపించింది. పొట్టి పరికి నీళ్లు కట్టుకుని కిలకిల్లాడుతూ ఆకాశంలోని విహంగాల్లా ఎగిరే ఆ రోజులు గుర్తుకొచ్చి మళ్ళా అలా ఆనందతో చేతులు కలిపి పరుగులు తీయాలి అనిపించింది. ఇంకా ఎన్నో భావాలతో ఊగిపోయింది హేమ మనస్సు. 10 ఏళ్లలో తన ప్రియమిత్రురాలు ఎన్ని కళలు సంతరించుకుందో అని కళ్లతోనే తడిమి చూస్తూ పరవశమైపోయింది హేమ. నిజమే, చాలా కాలానికి కలుసుకున్నాం కదూ అన్న ఆనందలక్ష్మి మాటల్లో ఏదో వెల్తి కనిపించినట్టు అనిపించింది హేమకు. ఆమె చూపులు కూడా వింతగా ఉన్నాయి. తను ఊహించినంత ఉత్సాహంగా ఆనంద కనిపించలేదు హేమకు. ఊహల శిఖరం మీద నుంచి జారిపోతున్నట్లుగా ఉంది. ఆధారం కోసం అన్నట్లు ఆనందలక్ష్మి కళ్ళల్లోకి చూసింది. తన్ని పరిశీలనగా చూస్తున్న ఆమె ముఖంలో చిరునవ్వు లేదు. ఒక్కసారిగా నిస్పృహ కలిగింది హేమకు. నిరసన దృష్టులకు నిర్లక్ష్య వైఖరికి అలవాటు పడినదే అయినా ఆనంద వైఖరిని భరించలేకపోతుంది. ఆ చూపులకు అలవాటు పడిపోయి ప్రియమిత్రురాలి చూపులను కూడా అలాగే భావించినందుకు మనసుని మందలించి మళ్లీ చిరునవ్వును ముఖంలోకి తెచ్చుకుని అప్పుడు పరికిణీలు కట్టుకుని బాల్యానికి యవ్వనానికి కూడా చెందని దశలో చిలిపిగా గంతులేసేవాళ్ళం. ఇప్పుడేమో చీరలు సింగారించుకొని పర్వానికొచ్చిన పండు లాంటి పడుచు పిల్లలం. అప్పటికీ ఇప్పటికీ రూపంలోనే కాక భావాల్లోనూ ఆలోచనలోనూ అన్నింటిలోనూ మనం మారిపోయాం కదా అని సమాధానం కోసం ఆనంద వైపు చూసింది. అవును అన్నట్లుగా తలూపింది ఆనంద. ఆనాటి రోజులు జ్ఞాప్తికి వచ్చి తన చేతిలోని హేమ చేతిని స్నేహపూర్వకంగా నొక్కి అప్పటికీ ఇప్పటికీ నీ మాటల ధోరణి మాత్రం మారలేదు అంటూ లోపలికి దారితీసింది. తిన్నగా తన గదిలోకి తీసుకుపోయి కూర్చోపెట్టింది ఆనందలక్ష్మి. కొంతసేపు ఆనంద తన కాలేజీ సంగతులు, హేమ తన ఉద్యోగ విషయాలు చెప్పుకున్నారు. చిన్ననాటి సంఘటనలు జ్ఞాప్తికి తెచ్చుకుని నవ్వుకున్నారు. ఎప్పటికప్పుడు అన్ని విషయాలు ఉత్తరాల్లో చెప్పుకున్నా ఇప్పుడు మళ్ళా ప్రత్యక్షంగా చెప్పుకుంటున్నారు. మళ్ళా చిన్నపిల్లలైపోయి కేరింతలు కొట్టారు. అంతలో ఒక ఆమె ఉతికిన బట్టలు తీసుకొచ్చి మంచం మీద పడేసి ఒక్కొక్క మడతా పెడుతూ బాగున్నావా హేమ అంది. తెలిసిన ముఖంలాగే ఉంది అని పరిశీలనగా చూస్తున్న హేమ చటుక్కున గుర్తుపట్టింది. నువ్వు ప్రభావతక్కయ్యవి కదూ అంది ఆశ్చర్యంగా. అదేమిటక్కయ్యా అలా అయిపోయావు, అసలు పోలిక లేకుండా అయిపోయావు, ఒంట్లో బాగాలేదా అంటూ ఆ వెంటనే మళ్లీ ప్రశ్నల వర్షం కురిపించింది. నాకేం బాగానే ఉన్నాను అంటూ ఒక చిన్న నవ్వు విసిరి మడిచిన బట్టల్ని పెట్టెల్లో పెట్టి వెళ్ళిపోయింది. ఆ కొద్దిసేపట్లోనే ఆమెలో ఉత్సాహం లేని నిర్లిప్తతా వైఖరి గమనించింది. ఏమిటి ఒక్కసారిగా వాతావరణం బరువుగా అయిపోయినట్లనిపించింది. ప్రశ్నార్థకంగా ఆనంద ముఖంలోకి చూసింది.
ఆనంద సమాధానం చెప్పలేదు. కొంచెం సేపు పోయాక ఆనందే అంది, అప్పుడే 4 అయింది. ముఖం కడుక్కొని అలా బయటికి వెళ్ళొద్దాంరా. ఇద్దరు వాళ్ళింటి దగ్గరలో ఉన్న పార్కు వెళ్ళారు. ఇప్పుడు చెప్పు, ప్రభావతి అక్కయ్య శుభలేఖ పంపిన తర్వాత ఆమెని గురించి ఏమడిగినా సమాధానం రాసేదానివి కాదు. ఏమిటి ఆమె అలా అయిపోయింది, వివరంగా అన్నీ చెప్పు. అంతవరకు ఉగ్గబెట్టుకుని ఉన్న హేమ పార్కులో కూర్చోగానే ఆతృతగా అడిగింది. ఎక్కడి నుండి మొదలు పెట్టడమా అని ఒక్క నిమిషం ఆలోచించి చివరకు ఆమె చెప్పింది. మీ నాన్నగారు పోయాక మీరు మీ తాతగారింటికి వెళ్ళిపోయారు కదూ. ఆ తర్వాత కొద్ది రోజులకే మాకు ఒక ఉత్తరం వచ్చింది. అమెరికాలో ట్రైనింగ్కి వెళ్ళిన భాస్కరం మావయ్య తిరిగొచ్చేశానని, కలకత్తాలో ఉద్యోగం వచ్చిందని, అక్కడే ఎవరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని క్షమించమని ఉత్తరం రాశాడు. మా అక్కయ్యకి తన్నిచ్చి చేయాలని చిన్నప్పటి నుంచి మా పెద్దలు అనుకునేవారు. నీకు తెలుసు కదా, ఆమెకి తనంటే పెద్దగా ప్రేమ లేకపోయినా చిన్నప్పటి నుండి అందరూ అనటం వలన కాబోయే భర్త అనే భావం పెంచుకుంది. అంతలోనే ఇలా జరిగింది. ఈ సంఘటన తర్వాత మా అక్కయ్య మూర్తికి దగ్గరైంది. మూర్తంటే ఆలోచిస్తున్నట్లుగా అడిగింది హేమ. అదే మా నాన్నగారి ప్రియ శిష్యుడు. తరచూ మా ఇంటికి వచ్చేవాడు. మనం లెక్కలు చెప్పించుకునేవాళ్ళం, గుర్తులేదు? ఆ రోజు అదే ఉత్తరం వచ్చిన సాయంత్రం మామూలుగానే మూర్తి వస్తే నేను లెక్కలు చెప్పించుకుంటున్నాను. అక్కడే కుర్చీలో కూర్చొని మా అక్కయ్య పుస్తకం పట్టుకుంది. కానీ ధ్యాస మరోవైపు ఉంది. మధ్యలో తడి అవుతున్న కళ్ళని ఎవరూ చూడకుండా ఒత్తుకుంటుంది. అది గమనించాడు కాబోలు మూర్తి. నెమ్మదిగా అన్నాడు, ఆ విషయం నాకు తెలిసింది. మీరు మరీ ఇంత ఢీలా పడిపోవటం బాగాలేదు. మీరంటే అతనికి లక్ష్యం లేనప్పుడు మీరు కూడా అలానే ఉండాలి. ఇది తేలిగ్గా తీసుకోవటం మంచిది. ఆ తర్వాత అక్కయ్య అనుకోకుండా మూర్తికి దగ్గరైపోయింది. అక్కయ్యది మొదటి నుండి అదో తరహా. ఎవరినో ఒకరిని మనసుకి దగ్గరగా ఊహించుకుంటే గాని మా అక్కయ్య లాంటి వాళ్ళు జీవించలేరు. మొదట్లో మా మామయ్యని అలా అనుకుంది. అతను పెళ్లి చేసుకునేసరికి ఒంటరిగా ఫీల్ అయ్యి ఆ సమయంలో మూర్తి ఆమెను మానసికంగా కొంచెం దగ్గరయ్యాడు. దాంతో ఆమె ఏకాగ్రత అతని మీద వాలింది. మరి మీ అక్కయ్య భర్త పేరు మూర్తి కాదనుకుంటాను? సంశయంగా అడిగింది. మూర్తి కాదు. వీళ్ల పెళ్లికి అమ్మా నాన్న ఒప్పుకోలేదు. తన పెద్దలకి అభ్యంతరం ఉండదని, పెళ్లి చేసుకుంటానని మూర్తి చాలా అడిగాడు. కానీ మరో కులం కావటాన అమ్మ ఒప్పుకోలేదు. అమ్మ మాట తీసి పారేయలేక నాన్నగారు మౌనం వహించేశారు. మధ్య మూర్తి అక్కయ్య నలిగిపోయారు. మూర్తి తనతో వచ్చేయమని, రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందామని అక్కయ్యని ఎంతగానో బ్రతిమలాడాడు. అక్కయ్యనే కాదు, మా అమ్మా నాన్నలు కూడా. మీ నాన్నగారు చదువు సంస్కారం ఉన్న వ్యక్తి, ఆయన కూడా ఇలా ప్రవర్తించారేమిటి? ఎంతో అభ్యుదయ భావాలున్న వ్యక్తి అని మీ నాన్నగారిని అనుకునేదాన్ని. వారు కూడా వర్ణాంతరం చేయటానికి జంకారేంటి? ఆశ్చర్యంగానే ఉంది. ఆశ్చర్యం దేనికి? మాటల్లో ఉండే అభ్యుదయం చేతల్లో ఉండటం అరుదే. అటువంటి వాళ్లలో మా నాన్నగారు ఒకరు. పోనీ అక్కయ్య అయినా ధైర్యం చేయవలసింది. కానీ అక్కయ్యకు ధైర్యం లేదు. అసలు ఆమె తనంత తానుగా ఏమీ చేయలేదు. ఎవరితోనో ఒకరిని మనసుకి దగ్గరగా ఊహించుకుని బ్రతకటం తప్ప అటువంటి వాళ్ళని బాగుపరచటం చాలా కష్టం. మా అక్కయ్యకి పెళ్లి నిశ్చయమైన తర్వాత ఒకసారి మూర్తిని చూశాను. గుర్తుపట్టలేనంతగా పాడైపోయాడు. మూర్తిని అందరం కలిసి బాధ పెట్టాం. దానికి ఫలితం ఇప్పుడు అక్కయ్య అనిపిస్తుంది. కళ్లల్లో సుళ్ళు తిరిగి కంటి చివర నిలిచిన నీటి బొట్టు కొనగోటి మీద కొంచెం సేపు మౌనంగా ఊరుకుంది ఆనంద. ఆనంద మాటలు సరిగా అర్థం కానట్లనిపించింది హేమకి. కానీ ఎందుకో అడగలేక ఆతృతగా ఆనంద ముఖంలోకి చూస్తూ ఉండిపోయింది. అక్కయ్య పెళ్లి కామేశ్వరరావుతో అయిపోయింది. అతను రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్నాడని నీకు చెప్పాననుకుంటాను. 2 ఏళ్ల క్రితం అక్కయ్య దగ్గరికి సెలవులకొచ్చాను. అప్పుడే నాకు విషయం తెలిసింది. ఒకసారి నేను ఈ ఊళ్ళోనే ఉన్న బంధువుల ఇంటికి వెళ్ళాను. నా రిక్షాకి కొద్ది దూరంలో ఒక రిక్షాలో మా బావ, మరో అమ్మాయి ఉన్నారు. వాళ్ల రిక్షా ఓ హోటల్ ముందు ఆగింది. ఇద్దరూ ఒకరి చేతులు ఒకరు పట్టుకుని సరదాగా నవ్వుకుంటూ లోనికి వెళ్తున్నారు. అంతలోనే నా రిక్షా వాళ్ళని కనిపించినంత దూరంకొచ్చేసింది. అతను మా బావేనా లేక అతన్ని పోలిన మరొక వ్యక్తి అని చాలా ఆలోచించా. క్రితం రోజు టూర్కని వెళ్లిన మా బావ మళ్ళీ ఇక్కడ ఎలా కనిపిస్తాడు అనుకున్నా. అక్కయ్య ముఖంలోకి నిర్లిప్తత గుర్తుకొచ్చింది. నా అనుమానం సరేదేనని మా బంధువులింట్లో తేలిపోయింది. వాళ్ళింట్లో ఒక ముసలామె ఉంది. ఆమె నన్ను చూడగానే, ఎవరు? ప్రభావతి చెల్లెలా? మీ అక్కయ్య మా ఇంటికి రావడమే మానేసింది.
నా మనవడు నీ బావ ఒక్కో ఉద్యోగం చేస్తున్నారు కదా, నీ బావ వేషాలన్నీ తెలుస్తూనే ఉన్నాయిలే. ఎవరితోనో మరిగాడటగా, మొన్న ముక్క చెప్పామని కోపం వచ్చింది మీ అక్కకి. మీ అక్క మా ఇంటికి రావటమే మానేసింది అని అంది. నన్ను వాళ్ళింటికి వెళ్ళొద్దని అక్కయ్య అంతలా ఎందుకు చెప్పిందో అప్పుడు అర్థమైంది. ఆ ముసలావిడ మనవరాలు నాతోటిదే ఉంది. ఆమె దగ్గర నుండి వివరాలు రాబట్టాను. ఆవిడ ఏదో ఊర్లో ఒంటరిగా ఉండి ఉద్యోగం చేస్తుందంట. టూర్లని చెప్పి బావ సగం రోజులు ఆమె దగ్గరికే వెళ్తూ ఉంటాడంట. ఆమెని ఆ ఊరు రప్పించుకుంటున్నాడట. ఒకసారి ఆమెని చూశాను. మంచి కుటుంబంలోని పిల్లలాగే ఉంటుంది. చూడటానికి మర్యాదస్తురాలిలాగానే ఉంటుంది అంది ఆ అమ్మాయి. అవన్నీ వింటుంటే చాలా కోపం వచ్చి, మంచి కుటుంబంలో పుట్టి ఉద్యోగం చేసుకుని లక్షణంగా ఉండగా మళ్ళీ ఆ పనేమిటో, పెళ్ళైన వాళ్లనైనా వాళ్ల మానాన ఉండనీయకుండా ఇలా ఊరి మీద పడటం ఎందుకో విపరీతమైన కోపం ధ్వనించింది ఆనంద కంఠంలోకి. అంతవరకు ఓపిక పట్టిన హేమ మరీ ఊరుకోలేకపోయింది. తప్పంతా ఆమె మీదే తోయటం న్యాయం కాదు. ఉద్యోగం చేస్తున్న ఒంటరి ఆడవాళ్లంటే చాలా మందికి చులకన. అందులో కొంచెం సోషల్ మూవ్మెంట్స్ ఉన్న ఆడవాళ్లంటే మరీ చులకన. ధనదాహం కామదాహం తీరని ఏ కొద్ది మంది ఆడవాళ్ళో ఇలా తమకి తాము పతనం కావటానికి సిద్ధమవుతారు. కానీ మిగతా చాలా మంది సంఘం చేత వంచబడ్డవారే. ఒకసారి పొరపాటు చేస్తే మరి ఆ సంఘం దాన్ని సవరించుకోనియదు. దారి తప్పిన వాడికి సరి అయిన గమ్యం చూపేవాళ్లు లేనప్పుడు ఇష్టం ఉన్నా లేకపోయినా కనిపించిన దారంట నడవక తప్పదు. వ్యభిచారులు అని వేలెత్తి చూపటమే కాని అలా కావటానికి కారణం విని అర్థం చేసుకునేవారు ఎంతమంది? సంఘం మీద కసి మాటల్లో ధ్వనించింది. ఆ కసి ఎరుపు జీరగా మారి కళ్లల్లో ప్రతిఫలించింది. హేమలోని కసిని, ఆవేశాన్ని విస్మయంగా చూస్తూ ఉండిపోయింది ఆనంద. ఇంకా ఏదో అనబోయి హేమ తన వైపు ఆశ్చర్యంగా చూస్తున్న ఆనందని చూసి చటుక్కున ఆపేసి, అదేమిటోయే అలా తెల్లముఖం వేశావు, అప్పుడే చీకటి పడిపోయింది, కలేద్దాం అంటూ ఇద్దరూ మాట మార్చేసి మాటలోని ఆవేశాన్ని మార్చుకున్నంత వేగంగా కళ్లలోని ఎరుపు జీర మార్చుకోలేకపోయింది. కానీ మసక చీకట్లో ఆనందకి అది కనిపించలేదు. సంతాప సభకు వెళ్తున్న వారిలాగా ఇద్దరూ మౌనంగా తలలు వంచుకొని ఇంటి వైపుకు నడిచారు. ఇద్దరిలోనూ రకరకాల భావాలు కదులుతున్నాయి. అవి వ్యక్తపరిచే ధైర్యం ఏ ఒక్కరికి లేక వాటిని అణుచుకొని మామూలుగా ఉండలేక ఇద్దరూ మౌనం వహించారు. తలుపు కొట్టగానే ప్రభావతి తలుపు తీసింది. ప్రభావతి ముఖం పాలిపోయి కళావిహీనంగా ఉండటానికి కారణం అర్థమైన హేమకు గుండెల్లో కెలికినట్లనిపించింది. సానుభూతిగా ప్రభావతి ముఖంలోకి చూసింది. భోజనంలో ఏవో కబూర్లతో కానిచ్చేసిన తర్వాత ఇద్దరూ డాబా మీదకి నడిచారు. హేమ డాబా అంచు మీద కూర్చుంది. ఆనంద తామిద్దరికీ డాబా మీద పక్కలు పరుస్తూ, కొంచెం సేపు ఇక్కడ పడుకొని చలివేస్తే మధ్యరాత్రికి లోపలికి పోదాం, కిందైతే మనకి మాట్లాడుకోవటానికి ఏకాంతత కుదరదు అంది. పక్కలు వేసిన తర్వాత ఆనంద కూడా అంచు మీద కూర్చొని మళ్ళా నెమ్మదిగా ప్రారంభించింది. ఇంటికి తిరిగొచ్చాక మా అక్కయ్యను ఆ విషయం అడిగాను. అక్కయ్య అంతా తనకి తెలుసని చెప్పింది. ఏం చేయనే ఆనంద, టూర్లంటూ నెలకి 20 రోజులు ఊళ్ల మీద ఉండే వ్యక్తి గురించి ఏం తెలుస్తుంది? ఒక్కొక్కప్పుడు ఏమైనా అడిగితే కోపం తెచ్చుకొని నాతో మాట్లాడటం మానేస్తారు. లేకపోతే నన్ను బెదిరించటానికి లతను పెళ్లి చేసుకుంటానని అంటారు. నేను కోరుకున్నదేమిటే నాకు దొరకలేదు, నా దురదృష్ట జాతకమే అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. నాకు ఆ క్షణంలో అక్కయ్య మీద చాలా కోపం వచ్చింది. కొద్దో గొప్పో చదువుకొని కూడా ఇంత మూర్ఖంగా ఉండే ఆడవాళ్ళని ఏమనగలం? ఈ కాలంలో కూడా ఇలాంటి ఆడవాళ్లున్నారా అనిపిస్తుంది. అసలు మగాళ్ళు అలా కావటానికి కారణం ఇలాంటి ఆడవాళ్లే. అందుకే నీ కర్మ అని ఊరుకున్నాను. తిరిగి మా ఊరెళ్ళాక అక్కయ్య ఇవేమీ అమ్మ వాళ్లతో చెప్పొద్దన్నా ఉండలేక మా అమ్మతో చెప్పాను. వాళ్ళు అలా నీ కర్మని ఊరుకోలేదు కదా, అందుకని ట్రాన్స్ఫర్ చేయించుకొని ఈ ఊరొచ్చాము. మా అక్కయ్యకు మాకు కలిపి పెద్ద ఇల్లు తీసుకున్నాము. పెద్దవాళ్లని చూసైనా అల్లుడు బుద్ధిగా ఉంటాడేమోనని. ఆనంద చెబుతున్నది వింటూనే పరిసరాలన్నీ పరిశీలిస్తున్న హేమ కళ్ళు చటుక్కున ఒక దగ్గర ఆగిపోయాయి. కింద పెరట్లో ముఖం కడుక్కుంటున్న వ్యక్తిని పరిశీలనగా చూసింది. గుండెలు దడదడదడాలాడాయి. నాలుక పిడచకట్టుకుపోయినట్లయింది. కొంతసేపటికి గొంతు పెకలించుకుని అడిగింది, అతనెవరే అని. అదో విధమైన తిరస్కారంతో అటు చూస్తూ అంది ఆనంద. ఇంకెవరు? అతనే, కథానాయకుడు, మా బావ. హేమ చటుక్కున లేచి పక్క మీద వాలిపోయింది. కళ్ళు గట్టిగా మూసుకుంది. మసక వెన్నెల్లో హేమ ముఖం ఆనందకి కనిపించటం లేదు. నిద్రొస్తుందా? పడుకో.
ప్రయాణం బడలిక తీరనీయకుండా నేను సొద మొదలెట్టాను నొచ్చుకుంటూ అంది ఆనంద. తను కూడా పక్క మీదకి చేరింది. 10 నిమిషాలు పోయాక హేమ ఆనంద వైపు తిరిగి చాలాసేపటి నుంచి మదన పెడుతూ ఉన్న ఒక సందేహం తీర్చుకోకుండా ఉండలేకపోయింది. ఒక్క నిమిషం ఊరుకుని అంది. ఆమెను చూశానన్నావు కదా, ఆమె ఎలా ఉంటుంది? ఆ మసక చీకట్లోనే హేమ ముఖం వైపు వంగి చిరునవ్వుగా నవ్వి అంది ఆనంద. నిజం చెప్పనా? నువ్వేమీ అనుకోకూడదు. ఆమెను స్పష్టంగా చూడకపోయినా నీలో ఆమె పోలికలు చాలా ఉన్నట్లు అనిపించింది. ఆమెను దూరంగా చూసినప్పుడు నువ్వు గుర్తుకు రాలేదు, కానీ నిన్ను చూడగానే ముందు ఆమె గుర్తుకొచ్చింది. నువ్వు బాధపడతావని నీతో ఈ విషయం చెప్పకూడదు అనుకున్నాను, కానీ దాచుకోలేకపోయాను. మౌనంగా అటువైపు తిరిగి కళ్ళు గట్టిగా మూసుకుంది హేమ. అంత గట్టిగా కళ్ళు మూసుకున్నా ఒక 2 కన్నీటి చుక్కలు అంచులు దాటుకుని వచ్చి మెల్లగా జారిపోయి తలగడలో ఇంకిపోయాయి. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.